ఓడిపోతామన్న అక్కసుతోనే బీజేపీ నేతలు ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులతో పాటు తనపై దాడులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మండిపడ్డారు. ఈసీకి ఆ పార్టీ నేతల ఫిర్యాదులపై స్పందించిన ఆయన తన వద్ద కోట్లు ఉన్నాయనడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. హయత్ నగర్లోని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కి గౌడ్ ఇంటి వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రైడ్ చేశారు. అయితే ఆయన ఇంట్లో ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. మల్కజ్గిరిలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే దాడులు చేయిస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. వాళ్ళకు బీజేపీ నాయకుడు ఒకడు కోర్టు వస్తూ మర్యాదకి ఎంట్రెన్స్ అని చెప్పి చేశారు. గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఇదే పని చేస్తున్నారు. ఈసారి బీజేపీ క్యాండిడేట్ కి ఓటమిగా పట్టుకున్నారు. ఓడిపోతున్న భయంతో ఇక్కడ చుట్టుపక్కల ఇంటిని ఇక్కడ కోర్టు వంచుతారని అడిగించి భయభ్రాంతం చేసినారు, బెదిరించినట్టు చేసారు. ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టబోతున్నారు. భయభ్రాంతులు చేసి మాకున్న కాంగ్రెస్ పార్టీని మద్దతుదారులని భయపెట్టించే రీతిలో పోలీసుల వ్యవహారం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు, ఇక్కడ ఒక పైసా వంచుతున్నది లేదు, పంచింది లేదు, నా ఇంట్లో కోట్లు ఏమి లేవు. కోట్లు కాదుగా నల్ల కోట్లు కూడా లేవు. సో అన్ని పోలీసు వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ